అందరికీ మరణాత దైవ కృప లేదా దేవుని కృప అది ఒక వరం లాంటిది కనుక అది ఎవరికి మరి ఇవ్వబడుతుంది అని మనం గమనించినప్పుడు విశ్వాస వీరులకు అది ఇవ్వబడుతుంది. అంటే అది స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. విశ్వాసంలో ఎవరైతే వీరులుగా ఉంటారో మరి దేవుని యొక్క కార్యాన్ని జరిపించడానికి, తన జీవితంలో ఒక కార్యరూపం దాల్చడానికి ఎవరైతే హృదయాన్ని అర్పిస్తారో మరి అలాంటి వారు విశ్వాస వీరులుగా ఉంటారు. మరి మనము గమనించినప్పుడు బైబిల్‌లో చూసినప్పుడు నిర్గమాకాండం 3, 4 అధ్యాయాల్లో మరి మోషేతో దేవుడు కనబడి మాట్లాడుతున్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అది చూడడానికి లేదా చదవడానికి చాలా చిన్న లైన్‌గా ఉండొచ్చేమో కానీ దాని వెనకాల ఎంత గొప్ప కార్యం ఉన్నదో మనం గమనించొచ్చు. ఎందుకంటే మరి ఆ యొక్క ఫరో రాజ్యం లేదా ఐగుప్తు రాజ్యము చాలా భయంకరమైనటువంటి రాజ్యం. అంతేకాకుండా ఏదో వారికి దేవుడే స్వయంగా ఆ అధికారాన్ని ఇచ్చినట్టు వారు పరిగణించేవారు. మరి అలాంటి మరి నాయకుడి దగ్గరికి ఈ మోషేను దేవుడు ఏమంటున్నాడంటే, నా జనులు అక్కడ ఉన్నారు, బానిసలుగా అక్కడ ఉన్నారు. మరి 1-2 లక్షలు కాదు, సుమారు 30 లక్షల పైచీలకు మరి వారి దగ్గర నుంచి, వారి చెర నుండి నువ్వు బయటికి తీసుకురావాలి అని దేవుడు మోషేకి ఆజ్ఞిస్తున్నాడు. మరి మోషే తనకున్నటువంటి బలహీనత, తనకున్నటువంటి అర్హత ఏమిటి అని దేవునితో మొహమాటం లేకుండా పలుకుతున్న మాటలు ఏమిటంటే, నేను సామర్థ్యము నాకు లేదు, నాకు నోటి మాంద్యము కలదు, నేను అంతటి వాడను కాదు. చివరికి ఏమంటున్నాడంటే, నా బదులు ఎవరినైనా పంపొచ్చు కదా ప్రవ్వా అని అంటున్నాడు. ఎన్ని కారణాలు చెప్పినా సరే మరి మనకు కూడా మరి విశ్వాసముగా ఉన్న మనకు కూడా మరి ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అయినా సరే మోషేను దేవుడు అక్కడ ఎన్నుకొని తన అంతరంగాన్ని ఎరిగిన వాడై మరి తన యొక్క దైవ కృపను అక్కడ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అంత పైశాచిక నాయకుడిగా ఉన్నటువంటి ఫరో దగ్గరికి పంపి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి తన జనాంగాన్ని మరి ఆ చెర నుండి బయటికి తీసుకొచ్చాడు కదా. అలాగనే మనము గమనించినప్పుడు మనలో ఎంతో బలహీనత ఉన్నది, శారీరకంగాను ఆత్మీయంగాను. అయినా సరే మరి దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి, తన కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్న దానికి కారణం ఏంటంటే మనమందరము ఆయన విశ్వాసంలో వీరులుగా ముందుకెళ్తున్నామని దేవుడిని మనం తెలియజేస్తున్నాను కనుక మరి ఆనాడు మోషే ఎలాగైతే దైవ కృపను పొందుకొని ఆయన ఆజ్ఞను ఆయనకు నచ్చినట్టుగా ఎలాగైతే మారి నమ్మకమైనటువంటి కార్యాన్ని జరిగించాడో మరి అలాంటి కార్యం మనం కూడా విశ్వాసవీరులుగా మనమందరము కూడా అతి ధన్యత, దైవ కృప, దేవుని సామర్థ్యము పొందుకోగలిగే గొప్ప ధన్యత వీక్షిస్తున్న మీ అందరికీ కలుగును కాక. ఆమేన్.